హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ. ఈ రోజు మనం థియేటర్లో రిలీజ్ అయిన తేజ సజ్జా అలాగే రితికా నాయక్ మెయిన్ లీడ్గా కార్తీక్ ఘట్టంనేని డైరెక్షన్లో వచ్చిన మెరాయ్ మూవీ రివ్యూ చూద్దాం. కథా విషయానికి వస్తే, అశోకుడి కాలం నాటి 9 పవిత్ర గ్రంథాలు వాటిని తన స్వార్థానికి, లోక వినాశనానికి వాడాలి అనుకునే విలన్. ఆ విలన్ని హీరో ఎలా ఆపాడు, ఆ క్రమంలో హీరో సూపర్ యోధాగా ఎలా మారాడు అనేది థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే. ఫస్ట్ హాఫ్ స్టోరీ సెటప్, హీరో అలాగే మిగిలిన క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ స్టోరీ గురించి ఫస్ట్ హాఫ్లోనే చెప్పేశాడు. ఇక ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉండగా ఇంటర్వల్ బ్లాక్ బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్ డైరెక్టర్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. సెకండ్ హాఫ్ మూవీ డెడ్ స్లీప్ వేసేయచ్చు. క్లైమాక్స్ అయితే హనుమాన్ మూవీని రెఫర్ చేసుకొని ఎండ్ చేసేసాడు డైరెక్టర్ ఘట్టమనేని. మూవీకి ఎండింగ్ సరిగా ఇవ్వలేకపోయాడు డైరెక్టర్. ఎండ్ క్రెడిట్స్ లో అనవసరమైన క్యామియో మూవీకి ఇంకో మైనస్. హీరోగా తేజ సజ్జా యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. రితికా నాయక్ తన పాత్ర మేరకు బాగా యాక్ట్ చేసింది. మంచు మనోజ్ యాక్టింగ్ తో ఆకట్టుకోగా యాక్షన్ సీన్స్ లో ఆకట్టుకుంటాడు. ఇక శ్రేయ, జగపతి బాబు అలాగే జయరామ్ తదితరులు తమ తమ పాత్ర మేరకు బాగా చేశారని చెప్పొచ్చు. మూవీలో బీజిఎం పర్వాలేదు అనిపించగా, ట్రైలర్లో ఉన్న బీజిఎంనే తిప్పి కొట్టేశాడు మ్యూజిక్ డైరెక్టర్. మూవీలో సాంగ్స్ పెద్దగా లేకపోవడం మూవీకి ఒక రకంగా ప్లస్ అనే చెప్పొచ్చు. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ తో మంచి విజువల్సే ఇచ్చాడని చెప్పొచ్చు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ మీద పెట్టిన శ్రద్ధ స్టోరీ పైన అలాగే డైరెక్షన్ పైన పెట్టలేకపోయాడు. మూవీలో యాక్షన్ సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు. మూవీలో హీరో అండ్ విలన్ మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ పెద్దగా లేకపోవడం, విలన్ ని వైలెంట్ గా చూపించి క్లైమాక్స్ లో సింపుల్ గా ముగించేస్తాడు డైరెక్టర్ ఘట్టమనేని. ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్న ఈ మూవీ హైప్ వల్ల ఆడేయడం తప్ప కంటెంట్ వైజ్ ఆడడం చాలా కష్టం అనే చెప్పొచ్చు. టీజర్ అండ్ ట్రైలర్ తో ఆకట్టుకున్న మిరాయ్ థియేటర్లో ఆకట్టుకోలేకపోయింది. ఓపిక ఉంటే థియేటర్లో ఒక్కసారి చూసేయచ్చు. Thank you for watching. Please like this video and subscribe to our channel Final Frame Review.